బ్రేకింగ్ న్యూస్. ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ అంశం రాజకీయ పార్టీలో గుబులు రేపుతోంది. ఏపీలో ఈ అంశంపై ఇటీవలి వరకు వైసీపీ అవగాహన సదస్సులు నిర్వహించగా ఇప్పుడు టీడీపీ అంశంపై దృష్టి పెట్టింది. తమకు అనుకూలమైన ఓట్లని కాపాడుకోవటమే లక్ష్యంగా వైసీపీ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఓట్లని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. తమ పార్టీ నాయకులకు సజ్జల కీలక సూచనలు చేశారు. ఇక కొత్త ఓటర్ల నమోదు, అనుకూల వర్గాల ఓటర్లని కాపాడుకోవటమే లక్ష్యంగా టీడీపీ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉండవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ అంశంపై నిత్యం సమీక్ష చేయనున్నారు. రెండు పార్టీలు కూడా బూత్ స్థాయిలో కార్యకర్తల్ని నియమించి ఇంటింటి ధృవీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యువ ఓటర్లు, మహిళలు, వలస వెళ్లిన ఓటర్ల నమోదు అంశంపైన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. స్థానిక సంస్థలతో పాటు రానున్న ఎన్నికల్లోనూ ఈ ప్రక్రియ కీలకం కానుంది. దీంతో తమ ఓటర్లను కాపాడుకుని రాజకీయంగా పైచేయి సాధించాలన్న వ్యూహంతో ఇరు పార్టీలు పనిచేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో పార్టీలు ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ ఓట్లని కాపాడుకునేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఓటర్ జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుబులు రేపుతున్న అంశంగా మారిపోయింది. ఏపీలో ఇప్పటివరకు వైసీపీ అవగాహన సదస్సులు నిర్వహించింది. ఇక టీడీపీ వంతు కూడా వచ్చేసింది. ఇరు పార్టీలు కూడా వారి నేతలకి, కార్యకర్తలకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటర్ కూడా ఇప్పుడు కీలకంగా మారిన నేపథ్యంలో టీడీపీ కూడా వారి నేతలకి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఎస్ఐఆర్ పైన అవగాహన పెంచుతోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, రైట్. ధనలక్ష్మి, మొత్తం మీద చూసుకుంటే సర్ ప్రక్రియపై నిన్నటి మొన్నటి వరకు కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమావేశాలు, అవగాహన సభలు, శిక్షణా శిబిరాలు, అలాగే రాష్ట్ర కార్యాలయం, కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి మరీ కార్యకర్తలకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన పరిస్థితి కనిపించింది. మొన్న జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేరళకు సంబంధించి కావచ్చు, అధికార పక్షం ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా ప్రతి రాష్ట్రంలో 40 నుంచి 80 లక్షల ఓట్ల తొలగింపు జరిగింది. తద్వారా అక్కడున్న ముఖ్యమంత్రులు సైతం కూడా ఓటింపోయిన పరిస్థితి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే 2014లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రక్రియ కొనసాగింది. 2019లో కూడా అధికార ప్రతిపక్ష రెండు పార్టీలు కూడా వారి ఓట్లను తొలగించాలని వీరి ఓట్లను తొలగించాలని వారు కూడా పోరాటం చేసిన పరిస్థితి కనిపించింది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘం ఓట్ల తొలగింపు వ్యవహారానికి సంబంధించి ఏపీ సచివాలయంలో ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఎన్నికల కమిషనర్ కార్యాలయం దగ్గర సీఎం చంద్రబాబు నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా సర్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, అలాగే ఓట్ల తొలగింపు, చేర్పులు, మార్పుల విషయంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులంతా వైఎస్ఆర్సీపీ సమావేశాలు నిర్వహిస్తే ప్రస్తుతం ఈ వారంతం కూడా అధికార పక్షం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తుంది. మొన్న జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల ఓటమి ముఖ్యంగా జరిగిన పరిస్థితి కనిపించింది. ఆ రాష్ట్రాల ఓటమికి ప్రధానమైన కారణం ఓట్ల తొలగింపు అనేది రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇదే అంశాన్ని మాజీ సీఎం జగన్ సైతం కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితిని మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియపై అధికార, ప్రతిపక్ష రెండు పార్టీలు కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాయి. ఓట్ల సవరణకు సంబంధించి
మార్పులు చేర్పులపై చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి 29లో జరిగే సాధారణ ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీ ఫోకస్ పెట్టాలి, అధికార పక్షం ఫోకస్ పెట్టడం ఏమిటనేది ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. కానీ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు పార్టీ నేతలకి దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దానిలో థ్యాంక్ యూ శివ.